హాయ్ అండి, నా పేరు రఘువరన్. నాదొక చిన్న ప్రపంచం. చేసుకోవడానికి చిన్న ఉద్యోగం, చూసుకోవడానికి తోడుగా నాన్న, ప్రేమించడానికి ఒక అందమైన అమ్మాయి. ఏమొచ్చినా వెన్నంటే ఉండే నలుగురు స్నేహితులు. ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్. కానీ చెప్పినంత సింపుల్ కాదండి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితంలో ఆనందంగా ఉండే క్షణాలని ఆస్వాదించే లోపు మేము కూడా ఉన్నాము అంటూ కష్టాలు, కన్నీళ్లు పలకరించేస్తాయి. అప్పటి వరకు నేరుగా వెళ్లే దారులన్నీ ఒక్కసారిగా తలకిందులైపోతాయి. నా జీవితంలో కూడా అదే జరిగిందండి. రామారావు, ఓయ్ రామారావు, తెల్లారింది ఇంకలే. ఇంకొంతసేపు పడుకుంటాను రా. సరే. గుడ్ మార్నింగ్ రా. లేచావా? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాఫీ చేసి తీసుకొస్తాను. సరే. నాన్న, తాగు. సరే మరి, నేను ఆఫీస్కి వెళ్తాను, ఉంటా. ఏంటి నాన్న? జగమే మాయ బ్రతుకే మాయ అంటూ లోకంలోకి వెళ్ళిపోయావా? ఏం కాదురా, ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం. నేను బాగానే ఉంటాను కానీ నువ్వు వెళ్ళరా. సరే, సాయంత్రం త్వరగా వచ్చేస్తానే. సరే, బాయ్. జాగ్రత్త. హలో, గుడ్ మార్నింగ్ మేడం. బతికిపోయావు. చెప్పిన టైం కాల్ చేసావు. మీ అమ్మాయిలు ఎందుకే ఇంత మొండిగా ఉంటారు? ఎప్పుడు దొరుకుతామా, ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. మరి మీ అబ్బాయిలు ఏమైనా తక్కువ? ఇప్పుడు నువ్వు 9కి చేస్తానని చెప్పి 10కి చేస్తే ఈ 1 అవర్ నేను నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోవాలా? ఆహా, మరి ఇప్పుడు వరకు ఏం చేసావో?
వీడి కరెక్ట్ టైం కాల్ చేస్తాడా లేదా అని ఎదురు చూస్తూ కూర్చోలేదా? లాజికల్ మాట్లాడుకు, చంపుతా. సరే, గచ్చిబౌలి దాటేసావా? ఇప్పుడే లాగిన్ అయ్యావా? ఇప్పుడే ల్యాప్టాప్ ఓపెన్ చేశా. అత్తయ్య కాల్ చేసి ఉంటే కట్ చేసి ఉంటావే. టార్చర్ రా బాబు, ఇది చెయ్యో అది చెయ్యో అని. మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకైనా ప్రశాంతంగా ఏ గోళ లేకుండా ఉందాం అనుకుంటే వాడు మళ్ళీ లిఫ్ట్ అడిగాడా? వీడికి నేను డైలీ రొటీన్ అయిపోయాను. అవును, నువ్వేం మర్చిపోవట్లేదా? ఓ షిట్. పొంగిపోయాయని బాధపడక కావ్య. టీ పెట్టడం ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి సెర్చ్ చేయి, అలవాటు అయిపోతుంది. ఐ హేట్ యు. ప్లెజర్ ఈజ్ మైన్. సరే బాయ్, జాగ్రత్త. వెళ్ళాక టెక్స్ట్ చేయి, నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. సరే మరి, నువ్వు కూడా జాగ్రత్త. ఏమైనా ఉంటే నువ్వు కూడా కాల్ చేయి, ఓకేనా? బాయ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ రా. హాయ్. రే రఘు, వెళ్దాంరా. ఇప్పుడే కదరా వచ్చింది. ఆ బొక్కలే, మనల్ని ఎవరు ఆపేది? పదరా. నువ్వు ఆ హెచ్ఆర్తో మాట్లాడావా? మాట్లాడారా? ఉన్న వాళ్ళని తీసేస్తున్నారంట, ఇంకొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అంటే కష్టమే అంటుంది. ఏమైందిరా? ఏం లేదురా, నా ఫ్రెండ్ సాగర్ గురించి. పాపం జాబ్ కోసం చాలా కష్టపడుతున్నాడు వాడు. కరెక్టే, సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు బయట, మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? అయినా సడన్గా ఎందుకు లే ఆఫ్స్? అవేవో ఉంటారా, మనకేం తెలుసు? అవి నిజమో అబద్ధమో కూడా తెలియదు మనకి. లేదురా, లాస్ట్ వీక్ క్లయింట్ మీటింగ్ అయినప్పటి నుండి మన మేనేజర్ గారి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఓ సీరియస్ అయిపోతున్నాడు రా. వాడి మొగ్గరా, వాడొక ఆగంగాడు. అయినా తీసేస్తే ఆపరేషన్స్ వాళ్ళు తీసేస్తారు కానీ మనల్ని కాదులే. హలో రే, జల్దీ మీ ఆఫీస్ కిందకి రా. నేను ఆఫీస్ కింద ఉన్నాను రా. ఎక్కడ్రా? రేయ్, ఏమైందిరా? అరే నా ఫ్రెండ్ సాగర్ గారు వచ్చాడు రా, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, ఓకేనా? ఏంటి ఇప్పుడా? ఆ మేనేజర్ గారిని నువ్వు మేనేజ్ చేయరా, చెప్తున్నా కదా, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, సరేనా? రేవాడా ఎర్రర్ గురించి అడిగాడంటే అది నిన్ననే క్లియర్ చేస్తాను రా, నువ్వేం టెన్షన్ పడకు, మేనేజ్ చేయి. బాయ్. ఎవరికి ఏం ప్రాబ్లం రాకుండా భలే చూసుకుంటారా? సారీ. ఏమైందిరా? అరే వాడేరా, ఎక్కువ ఎక్కువ.
రా ఎక్కడికి వెళ్ళాడు రా? ఛా, మిస్ అయ్యాడు. అయినా నీకు ముందే చెప్పాను రా, ఈ ఫ్రంట్ డోర్లు బ్యాక్ డోర్లు వద్దని. ఇప్పుడు చూడు, వాడిని ఎవరినో నమ్మి ₹1,00,000 నోట్లో పెట్టావు. ఇప్పుడు వాడు మనల్ని రోడ్డు మీద తిప్పుతున్నాడు. నాకేం తెలుసురా ఎలా అవుతుందని. వస్తే మంచిదే కదా అని ట్రై చేసా. సరేలే, వాడి ఫ్రెండ్స్కి కాల్ చేశానా, వాడి నెంబర్ దొరుకుతుందేమో చూడు. వాడు ఒకేసారి 1,00,000 అడిగినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. ఛా, నువ్వేదో అవసరం ఉందని చెప్పి వెంటనే ₹1,00,000 అడిగితే అక్కడ ఎక్కడి నుంచో సెట్ చేసి మరీ తీసుకొచ్చాను రా. ఇలా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి జాబ్ సంపాదిస్తామని తెలుసుంటే అప్పుడే వద్దని చెప్పేవాడిని. ఇలా మోసం చేస్తాడు అనుకోలేదురా. ఇంకోసారి అస్సలు నమ్మను వాడిని. సరేలే, అయిపోయింది ఏదో అయిపోయింది. ట్రై చేస్తూ ఉండు, దొరుకుతాడేమో. అరే ఇంట్రెస్ట్ అది నేను చూసుకుంటా లేరా, నువ్వేం వరి అవ్వకు. థ్యాంక్స్ రా. నేను కూడా మా ఆఫీస్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను రా. కొంచెం కష్టంగానే ఉంది. నువ్వు మాత్రం సర్టిఫికేట్లన్నీ రెడీగా పెట్టుకో. సరే. ఓపెనింగ్స్ ఉంటే గట్టిగా ట్రై చేద్దాం. సరేరా. హ్మ్. సరేరా, అనవసరంగా నీ వర్క్ డిస్టర్బ్ చేసినట్టు అయిపోతుంది. చచ్చా, అలా ఏం లేదురా, పర్లేదు, పద. రే నేను వస్తున్నాను, ఆగ్రా. ఏరమ్మా, ఫ్రైడే నైట్ ప్లాన్స్ ఏంటి? అడ్డాకి వెళ్తున్నాను. ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఫ్రైడే నైట్ కదరా, ఆఫీస్లో కొన్ని వర్క్స్ ఉంటే చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. బ్లడీ ర్యాట్స్ ఇన్ ర్యాట్ రేస్. దా. గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని. నువ్వు మాట్లాడుతుండు, వస్తా. హలో, హలో, గుడ్ ఈవినింగ్ మేడం గారు, చెప్పండి. అంత వినయం వద్దులే. వెళ్ళావా అడ్డాకి? ఇప్పుడే వచ్చా. రేపు గుర్తుందిగా, హ్యాండ్ ఇచ్చావో చంపేస్తా. ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. నేనేం హ్యాండ్ ఇవ్వనులే. ముందే చెప్తున్నా, మనం కలిసి 1 month అవుతుంది. నా వల్ల కావట్లేదు. రేపు గానీ నువ్వు రాలేదనుకో. అమ్మ తల్లి, తప్పకుండా వస్తాను, ప్రామిస్. నువ్వు ప్రామిస్ చేసావంటే అది తప్పులే. గుడ్ బాయ్. సర్లే, నువ్వేం చేస్తున్నావో చెప్పు. ఆ, రేపు ఏ డ్రెస్ వేసుకోవాలో కన్ఫ్యూజన్ ఉండుంటావు, అంతే కదా? నేను చెప్పానా నీ కన్ఫ్యూజన్ లో ఉన్నానని? అంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? లైఫ్ మీద ఒక క్లారిటీ లేని అలా కనిపిస్తున్నాను, అంతే కదా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అయిపోయిందా నీ ఓవర్ యాక్షన్? అది ఈరోజు అవ్వదు కానీ, లాస్ట్ టైం మనం షాపింగ్ చేసినప్పుడు పింక్ డ్రెస్ ఉంది కదా, అది వేసుకో. ఆ, సరే బాయ్. సరే మరి, బాయ్. ఏమంటుందిరా? రేపు కలవకపోతే చంపేస్తా అంటుంది. పద. ముసురు గప్పి మూగబోయి నీ ఊపిరి, ముసురు గప్పి మూగబోయి నీ ఊపిరి, మోడు బారి నీడ తోడు లేకుంటిని, ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని, ఓ ప్రియా. ఏంటి బ్రో అంత ఫీల్తో పాడుతున్నావు? అందరూ అమ్మాయిలు ఫాలో అయ్యే రూట్ మ్యాపే ఈ అమ్మాయి కూడా ఫాలో అయింది బ్రో. టైం పాస్కి లవ్ నాతో, పెళ్ళి మాత్రం లైఫ్లో బాగా సెటిల్ అయినోడుతో. బ్రేకపా? బ్రేకప్ తను చేసుకుంది, హార్ట్ బ్రేక్ నాకు మిగిల్చింది. కంగ్రాట్స్ బ్రదర్. మంచి విషయమే కదా బ్రదర్. నా స్టోరీని కామెడీ అయిపోయింది బ్రో.
కామెడీ నువ్వు చేస్తున్నావు బ్రదర్. అడ్డాకి ఇది ఎన్నోసారి నువ్వు రావడం? 4th టైం. ఇంతకుముందు వచ్చిన 3 times నేను నిన్ను చూశాను. ప్రతిసారి గిటార్ తెచ్చుకున్నావు కానీ ఒక్కసారి కూడా ప్లే చేయలేదు. ఎందుకు? గిటార్ ప్లే చేయడం పక్కన పెట్టండి, కనీసం ఎవరితోని మాట్లాడలేదు కూడా. ఇన్నాళ్ళు లేని ధైర్యం ఈ హార్ట్ బ్రేక్ తెచ్చిందంటే మంచి విషయమే కదా. అతనేదో బాధలో ఉంటే నువ్వేంట్రా మంచి విషయం అంటావు? మరేం చేయమంటావురా? బ్రో, అంత మోసం ఎలా భరిస్తున్నావు? నేనైతే ఆ అమ్మాయి చంప పగలగొట్టేవానని చెప్పమంటావా? లేదా బ్రో, అంత బాధ ఎలా భరిస్తున్నావు అన్నది గుర్తు చేసి చేసి ఇంకా పెంచమంటావా? ప్రేమలో మోసపోవడం ఊపిరి అన్నంత బాధ. బాధపడు బ్రో, ఖచ్చితంగా బాధపడు. కానీ అదే బాధలో ఉంటావా లేదా బయటపడి ఊపిరి పీల్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. ఆ బాధ గొంతులో నుంచి తీస్తే పాట అవుతుంది, నీ చేతి వేలు నుంచి తీస్తే సంగీతం అవుతుంది. అంతా నీ చేతిలోనే ఉంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. బ్రో, ఈసారి అయితే మంచి జోష్ ఉన్న పాట కావాలి బ్రో, ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ ఇది మీకోసం. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. హలో బేబీ, వాట్సాప్? నేను ఒక 5 minutesలో స్టార్ట్ అవుతున్నాను. నేను రాకముందే నువ్వు రాలేదనుకో. నాకు పక్కనే, జస్ట్ 20 minutesలోనే ముందుంటా. సరే అయితే నేను వెయిట్ చేస్తాను. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, తొందరగా రాలేదంటే మాత్రం నా సంగతి తెలుసు కదా. సరే సరే, నువ్వు వచ్చేస్తానులే, నువ్వేం వరి అవ్వకు, ఓకేనా? బాయ్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ రామారావు, ఏంటి విషయాలు? గుడ్డే గాని ఏంటి ఎంత హుషారుగా ఉన్నావు? డేట్కి వెళ్తున్నా డాడీ. డేటా? నీకు డేట్ ఏంట్రా? హార్డ్ డేట్ కాదు, నేను డేట్కి వెళ్తున్నా అని అర్థం. ఓ షిట్, తమరికి డేట్ అంటే ఏంటో తెలియదు కదా. ఒక అమ్మాయితో బయటికి వెళ్తున్నానని చెప్తున్నాను. అబ్బో, చాలా కథ ఉందే. ఓకే మరి, బాయ్. జోరుగా హుషారుగా షికారు పోదమా. హలో, ఎక్కడా? చెప్పరా. రేవాడు కనిపించాడ్రా? ఎక్కడ్రా? ఏంటి కట్ చేశారు? రేయ్, ఆగ్బే, ఆగు ఆగు. రేయ్, సుచిత్, ఆగ్రా. రేయ్, ఆప్, బండప్ బండప్. కాల్ ఒకసారి కట్ చేస్తే అర్థం కదా కావ్య. నేను మళ్ళీ చేస్తా, పెట్టేయ్.
సుచిత్ అంటే నువ్వేనా? అక్కడేం చూస్తున్నావు? ఇటు చూడు. ఏంది? మా ఊరి దగ్గర డబ్బులు తీసుకున్నావు అంట కదా, జాబ్ ఇప్పిస్తా అని. జాబ్ లేదు, సో డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. డబ్బులు లేవు, ఇవ్వను. హ, నీకు స్క్రిప్ట్ అర్థం కాలేదేమో. ఇప్పుడు నిన్ను అడుక్కోవడానికి ఇక్కడికి రాలేదు, 2 పీకైనా తీసుకెళ్దామని వచ్చాం. జీవితంలో దెబ్బలు తగలడం ఆ రోజు నుంచే మొదలైంది. ఆ దెబ్బలిచ్చే బాధని బాగా భరిస్తున్నాను అనుకున్నాడేమో ఆ దేవుడు. ఇష్టంగా ఇంకొన్ని ఇస్తూనే ఉన్నాడు. వాడి పైసలు తీసుకుంటే నీకేంది బే? రేయ్, వాడు నా దోస్తురా. సుచిత్ మావాడ్రా. మీ వాడి తప్పుందని తెలిసి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. అది మీ ఫ్రెండ్షిప్. కానీ మా సాగర్ గారు ఏ తప్పు చేయలేదురా, మోసం చేశారు. అది చూస్తే ఎలా కూర్చోమంటావురా? మోసం చేసి డబ్బులు దొబ్బి ఆశాలేస్తారా? రే అరే ఆగ్రా, సెట్ అయిపోయింది. ఆవు. రే సాగర్, గుర్తుందిగా డీల్? ఈవినింగ్ వరకు వస్తా. డీల్ ఏంట్రా? ఆ డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు, మనకు సెట్ అన్నాడు. అంతా ఓకేనా? అంతే ఓకేరా, పద. రే ఏమైనా చెప్పు, ఈసారి నేను ఏం చూసుకుంటాను. అరే నువ్వు బండి తీరా. రే రఘు, ఎక్కడున్నావు? ఇక్కడే రా, చాయ్ షాప్ దగ్గర ఉన్నాం. రే అక్కడేం చేస్తున్నావురా? సాగర్ గారిది చిన్న ఇష్యూ అయ్యిందిరా. ఏమైంది? అదే ఆ సుజిత్ గారు కనిపించాడు, చిన్న గొడవ అయింది. అరే గొడవనా? ఏం మాట్లాడుతున్నావు? అయిపోయింది లేరా, రిలాక్స్. ఎందుకు కాల్ చేసావో చెప్పు. అరే నీకోసం కావ్య ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుందో తెలుసా? అవునరా, ఈ గొడవలో పడి మర్చిపోయాను. ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను రా. ఇప్పుడు తను నాతోనే ఉంది. రే రే, ఒక హెల్ప్ చేయరా. తను అలాగైనా అర్జున్గా నా దగ్గర తీసుకురారా. నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చేస్తున్నావు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, సరేనా? సరేరా. ఉఫ్. రే సాగర్, వెళ్దామా? వద్దురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. జాబ్ గురించి అయితే ముందు ఆలోచించడం ఆపేయి. నువ్వు ప్రిపేర్డ్గా ఉండు, నేను ఏదో ఒకలా ట్రై చేస్తానులే. అయినా మన దగ్గర స్కిల్ ఉన్నంత వరకు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదురా. బ్యాక్ డోర్లో జాబ్ సంపాదించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో తెలియదు కానీ ముందు మనీ గురించి ఆలోచించు. ఈవినింగ్ వెళ్ళి తీసుకో, మర్చిపోకు, ఓకేనా? సరేరా. సారీ కావ్య, అంటే మధ్యలో చిన్న పని పడడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. ఏరా? అవును కావ్య, అనుకోకుండా అయిపోయింది. రే నేను ఎప్పుడే వస్తాను. కాల్. హలో, ఎక్కడున్నావు? రఘు వాళ్ళతో ఉన్నాను, చెప్పు ఏమైంది? చాలా ఎండగా ఉంది కదా, ఫ్యాన్ కూడా లేదు. చా, కావ్య, నా లైఫ్లో ఉన్న టెన్షన్స్ కన్నా నీ సైలెన్సే చాలా భయమేస్తుంది. కొంచెం నవ్వొచ్చు కదా. నవ్వించే వాళ్ళే బాధ పెడుతుంటే ఇంకా నవ్వేలా వస్తుంది సాగర్. కావ్య, నీకు కోపం రావడంలో తప్పే లేదు, కానీ అందరూ ఉన్నప్పుడు ఎందుకు?
ఎవరు లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు కోప్పడు. అలా అలా నవ్వు కావ్య, బాగుంటుంది. అరే ఎందుకు అలా మాట్లాడుతున్నావు ప్రియా? ఇప్పుడు ఏమైందని? ఇప్పుడు నన్ను కలవడం కన్నా నీకు అక్కడ ఉండడం అంత ఇంపార్టెంటా? చిన్నపిల్లలా మాట్లాడకు నువ్వు. అవసరం ఎక్కడుందో అక్కడ ఉండాలి. ఇప్పుడు నా అవసరం ఇక్కడుంది, ఉంటాను. అలా అని చెప్పి నువ్వు ఇంపార్టెంట్ కాదని కాదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్ రా. అంతా సెట్ అయ్యాక నేనే వచ్చి కలుస్తాను, సరేనా? బాయ్. సరే గాని నీ జాబ్ సంగతి ఎంతవరకు వచ్చింది? అది రే సాగర్, పదరా వెళ్దాం. ఎక్కడికి రా? చిన్న పనుందిరా. ఆరిఫ్, థ్యాంక్ యూ. పర్లేదు. రే ఏం పని? మంచిగానే మాట్లాడుతున్నాం కదా. వాళ్ళిద్దరి మధ్యలో మనం ఎందుకురా, వెళ్దాం పదా. కావ్య, ఐఎమ్ సారీ. నన్ను రోడ్ మీద ఒంటరిగా వదిలేస్తావా? ప్రేమ లేదు నీకు. కావాలని చేయలేదు కావ్య. అయినా నా గురించి నీకు తెలుసు కదా. అయినా ప్రేమ లేదంటావేంటి? ఏ నీకు తెలీదా నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో? నీకు సరే గాని ఈరోజు మనం మీట్ అవ్వకుండా వేస్ట్ అయిన ప్రతి నిమిషం నాకు గుర్తు రాకుండా చేయి, సరేనా? సరే. ఏంటి రామారావు, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంట్రా ఇంటికి వచ్చే టైం రా ఇది? మీ అమ్మాయి ఉంటే ఇంత అర్ధరాత్రి దాకా తిరగనిచ్చేదా? రామారావు, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చూసి చూడనట్టు వదిలేయాలి. ఎందుకు నువ్వు తిన్నావా? లేదురా, నువ్వు వచ్చాక తిన్నావు నాగా. నీకెన్నిసార్లు చెప్పాను నానా, నేను వచ్చినా రాకపోయినా నువ్వు తిని పడుకోమని. రే, నాకున్నది నువ్వు ఒక్కడివేరా. రోజులో ఒక్క పూటైనా నీతో కలిసి తింటే నాకు బాగుంటుంది రే. ఒకవేళ ఈ నైట్ అంతా రాకపోయి ఉంటే ఇలాగే తినకుండా కూర్చుంటావా? నాన్న, నాకు నువ్వు నా కళ్ళ ముందు హాయిగా తిరుగుతూ ఉంటే కడుపు నిండుతుంది, అంతేగాని అన్నం తింటే కాదు. సరే, నాకైతే బాగా ఆకలేసింది, తిందాం పద. పద తినేద్దాం. అవును రే, నా కోడల పిల్లకి మీ అమ్మ నగలు అవి నచ్చుతాయంటావా? ఇప్పటి పిల్లలకి డిజైన్లు అవి మరి. రేపు పెళ్లి చేసుకొని తీసుకొచ్చాక నువ్వే మీ కోడలి పిల్లని అడుగు, ఈ నగలు నచ్చాయా లేదా అని. రే, ప్రేమలో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది, పెళ్లి చేసుకున్నాకే బాధ్యతల బరువు తెలుస్తుంది. అసలు ఎవరికైనా ఇదే కరెక్ట్ టైం పెళ్లి చేసుకోవడానికి అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒకళ్ళని ప్రేమించావనో లేదా ఇంత వయసు వచ్చేసిందనో అలా కాదు. నువ్వు బైక్ మీద హాయిగా షికారు వెళదాం అనుకున్నప్పుడు, పెరిగిన పెట్రోల్ ధర గుర్తురానప్పుడు, నీకు నచ్చింది ఏదైనా అమ్మాయి కొనిద్దాం అనుకున్నప్పుడు ఆ నెల బడ్జెట్ నీకు గుర్తురానప్పుడు, నిన్ను నమ్మి ఇంట్లోకి అడుగుపెట్టిన అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకోగలను అన్న నమ్మకం నీకొచ్చినప్పుడు, అప్పుడు సరైన సమయం. ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ బాగా సంపాదిస్తే బాధ్యతల బరువు తగ్గుతుంది, జీవితం సులువవుతుంది. అయినా ఇదంతా నువ్వు ఆలోచిస్తావని నాకు తెలుసు అనుకో, ఎందుకో చెప్పాలనిపించిందిరా. సరే తిను. ఇంతకీ నీ కాబోయే మామగారు నీకు పిల్లనిస్తాడంటావా? అంటే మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఎంత కష్టమైనా ఈ పెళ్లి చేయడానికి నాన్నున్నాడు, గుర్తుపెట్టుకో. అవసరమైతే అమ్మ నగలు ఉన్నాయి, అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంత కష్టం మీ వరకు రానివ్వను నాన్న. అమ్మ తిరిగిన ఇల్లు, అమ్మ వదిలిపెట్టిన నగలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి కోల్పోయినా నేను కొడుగ్గా ఓడిపోయినట్టే. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అమ్మ నగలు మాత్రం తాకనివ్వను నాన్న.
నువ్వు ప్రశాంతంగా పడుకో, ఓకేనా? ఎక్కువ ఆలోచించుకో. రే రఘు, రే నిన్నే. స్మోక్ వెళ్దాం రారా. ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఇందాకే మన మేనేజర్ వాళ్ళు లే ఆఫ్ గురించి మాట్లాడుకుంటుంటే విన్నారా? నాకు ఎందుకు టెన్షన్గా ఉందిరా. నువ్వేం టెన్షన్ పడకరా, నీ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది కదా. ఏమోరా రఘు, నన్నే తీయేస్తారేమని భయంగా ఉంది. చచ్చా, అంత ఎక్కువ ఆలోచించుకో. ఆలోచించాలి కదరా, రేపు నా జాబ్ పోతే నా పరిస్థితి ఏంటో. రఘు సార్ పిలుస్తున్నా. నేను వెళ్తాను, వచ్చే. చెప్పండి సార్. రఘు, మన ప్రాజెక్ట్లో చిన్న ఇష్యూ వచ్చింది. ఏమైంది సార్? మన రీసెంట్ ప్రాజెక్ట్లో చిన్న బగ్ వచ్చింది. అది ఎంత రిజాల్వ్ చేద్దామని అవ్వట్లేదు. సీ దిస్. సార్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సార్. We don't have a time, Raghu. Finish it as soon as possible. నాకు అర్థమవుతుంది సార్, కానీ ఎర్రర్. నాకు రీజన్స్ చెప్పొద్దు. గో వర్క్ ఆన్ ఇట్. రేపటికల్లా అప్డేట్ అడుగుతాను. నీ వర్క్స్ అన్ని ఆపేసి దీని మీద కూర్చో. ఏంటి? ఏం లేదు సార్, ఐ వర్క్ ఆన్ ఇట్. ఏంట్రా, అంతా ఓకేనా? వర్క్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. కొంచెం ఎక్కువే ఉంది నాన్న. టీ చేసి తీసుకున్నానా? లేదు లేదు. కొంచెం మంచినీళ్ళైనా తాగు. రఘు, నాకు నీతో మాట్లాడాలని ఉంది. నా కాల్ లిఫ్ట్ చేయొచ్చుగా? హలో, ఏం చేస్తుంది మా కావ్య? ఏంటి మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు? అందుకే కాల్ చేశాను. నాకు ఈరోజు కొంచెం వర్క్ ఉంది. ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ వర్క్. సో ఫోన్ డిఎన్ఏలో పెట్టేస్తున్నాను. నువ్వేం కంగారు పడకే. సరే, జాగ్రత్త. బాయ్. బాయ్. అరే, టీ తీసుకో. అక్కడ పెట్టే నాన్న. చల్లారిపోతుంది, త్వరగా తీసుకో.
రఘు రఘు ఓయ్ నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? మా అత్తగారి ఇల్లు, నాకు నచ్చినప్పుడు వస్తాను. మీ అత్తయ్య ఉండుంటే ఈ టైంలో బయట ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి క్లాస్ పీకేది. సారీ అత్తయ్య గారు, మీరెంత క్లాస్ పీకినా పర్లేదు. మీ ముద్దులు కొడుకుని చూడాలనిపించింది, నా వల్ల కాలేదు, అందుకే వచ్చేసానని చెప్పేదాన్ని. సడన్ గా ఎందుకు చూడాలనిపించిందో ఆ అమ్మాయి గారికి. మిమ్మల్ని చూడ్డానికి రీజన్స్ కూడా కావాలా అబ్బాయి గారు? అయినా మీ నాన్ని భలే మేనేజ్ చేసావే. ఇష్టమైన వాళ్ళ కోసం మా దారులు మాకున్నాయి. అయినా ఎలా వచ్చావు? ఆరిఫ్కి కాల్ చేశాను, గర్ల్ ఫ్రెండ్తో బయటకెళ్ళానన్నాడు. సాగర్కి చెప్పాడు, నంబర్ షేర్ చేశాడు. సాగరే వచ్చి డ్రాప్ చేశాడు. మరి వాడెక్కడా? ఏదో పనుందని చెప్పి వెళ్ళిపోయాడు. పెద్ద అడ్వెంచరే ప్లాన్ చేసావు. ఎస్ సర్లే రా. నాన్న పడుకున్నారు, సైలెంట్. ఓకేనా? మెల్లగా రా. మాట్లాడతావా లేదా? కావ్య, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కావ్య, రేపు సబ్మిషన్ ఉంది. సరే పద. మనం రోజు ఇలా కలిస్తే ఎంత బాగుంటుంది కదా. అవును, కానీ ఈరోజు వర్క్ ఇంకా పెండింగ్ ఉంది, అది చేయాలి ముందు. ఇంత మంచి టైంలో కూడా ఏంటి నువ్వు ఇప్పుడు చూడు వర్క్ 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 అనుకొని. నిజంగానే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కావ్య, మేనేజర్ నమ్మి మరీ నాకు అసైన్ చేశాడు. కరెక్టే, కానీ టైం ఇవ్వాలి కదా. ఒక్క రోజులో చేయమంటే ఎలా? నిజమే, కానీ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మనకు తెలియదు కదా. అయినా కష్టంగా ఉన్నా ఇష్టమైన పని చేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఓకే, కానీ ఇంత కష్టపడుతున్నందుకు శాలరీ ఇంక్రిమెంట్ లాంటివి ఉంటాయా? అది తెలీదు, కానీ శాలరీ ఇంక్రిమెంట్ కోసం చేయట్లేదు, వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం చేస్తున్నా. ఇంతకుముందు ఇది అడగలేదు, ఇప్పుడు అడగాలంటే ఇబ్బందిగా ఉంది.
దేని గురించి? నెక్స్ట్ మంత్కి ఈ ఫీల్డ్లో నీకు 3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది, అది తెలుసు. నీ శాలరీ గురించి సర్వీస్ బేస్డ్ కదా, ఇంక్రిమెంట్ కొంచెం స్లోగానే ఉంటుంది. ప్రస్తుతానికైతే 6 lakhs per annum. పర్లేదు, ఏముంది, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక షిఫ్ట్ కొడితే క్రేజీ ప్యాకేజ్ వస్తుంది. జాబ్ స్టార్ట్ చేసి ఇంకా 6 months కూడా కాలేదు, అప్పుడే ఇంక్రిమెంట్లు, జాబ్ షిఫ్టింగ్ కోసం ఆలోచిస్తున్నావు చూడు నువ్వు. ఆలోచించాలి బాబు, నా లైఫ్లో చాలా కోరికలు ఉన్నాయి, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మంచి జీతం ఉండాలి కదా. ఆహా, ఏం కోరికలున్నాయో అమ్మాయి గారికి? ఏముంది, మనకి పెళ్ళయ్యాక ఉండాల్సింది ఇక్కడే కదా. పైన ఒక ఫ్లోర్ కట్టించుకుందాం, ఆ పైన ఒక చిన్న పెంట్ హౌస్ కట్టించుకుందాం. ఏంటి ఇక్కడ? ఇక్కడే, ఇదిగో ఇక్కడ మన ఎంట్రన్స్, లోపలికెళ్తే హాల్. ఐడియా బాగుంది, కానీ ఎంట్రీ ఇక్కడ ఎందుకు? వాస్తు బాబు, మెయిన్ డోర్ ఎప్పుడు నార్త్ ఫేసింగ్ లో ఉంటేనే బెస్ట్. వాస్తా? ఇది అప్పుడే అంత ఆలోచించిందా? అండ్ లోపలికెళ్తే అక్కడ మన కిచెన్, ఓపెన్ కిచెన్. నువ్వు రోజు మార్నింగ్ లేచి వచ్చేసరికి నేను నీకోసం కాఫీ రెడీ చేస్తూ ఉంటాను. అండ్ నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి నీకోసం వేడివేడిగా దోశలేసి లోపల నుంచి బయటికి పాస్ చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు, కాఫీ కోసం అంత దూరం రావాలేంటనా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ బెడ్ కాఫీలన్నీ నాతో అవ్వవు. బెడ్ కాఫీ గురించి కాదు, కానీ నీకు దోశ వేయడం వచ్చా రాదా అని ఆలోచిస్తున్నాను. నిన్ను అక్కడ మన బెడ్రూమ్, అక్కడ మన పిల్లల బెడ్రూమ్, నీకోకే కదా? మన బెడ్రూమే ఇక్కడ బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. నీకు నచ్చలేదా? అంటే అది నచ్చలేదా? ఏం మాట్లాడుతున్నావు? బ్రహ్మాండంగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. నచ్చాలి కూడా, ఇల్లు మొత్తం నాకు నచ్చినట్టే డిజైన్ చేయించాలి. చేపిస్తావు కదా? ఓకే అమ్మాయి గారు, మీకు ఎలా నచ్చిందో అలాగే చేయిద్దాం. ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇంకా చాలా కోరికలున్నాయి, అవన్నీ చెప్పాలంటే ఈ రాత్రి సరిపోదు. మరి ఇంకెన్ని రాత్రులు కావాలో? ఓయ్, నీ కోరికల గురించి చెప్పావు, మరి నా కోరికల గురించి పట్టించుకోవా? ఇంకా చాలా రాత్రులు ఉన్నాయి కదా, అప్పుడు ఆలోచిద్దాం. ఇలా ఇంకెప్పుడు చెప్పకుండా రాకు, చూడు వర్షం కూడా పడుతుంది. నేనే అడిగాను దేవుణ్ణి వాన పడాలని, నీతో ఇలా తడవచ్చని. కావ్య, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోర్. సరే వెళ్ళు, వర్షం పెద్ద అవుతుంది. సరే, నేను వెళ్ళి నా పని చేసుకుంటాను. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. మీటింగ్ 10:30కే కదా, ఎన్ని మెసేజెస్. ఛా, రే రఘు, ఎంత పని చేసావురా? ఫోన్ చేస్తే ఫోన్లు ఇచ్చేవేంట్రా? అది కాదురా, నైట్ ఫోన్ డిఎన్డీలో పెట్టాను, ఏయ్, నీకు చేయడం చేత కాదు అనుకున్నప్పుడు చెయ్యను అని చెప్పొచ్చు కదా. టైంకి క్లయింట్కి ప్రెజెంటేషన్ ఇవ్వలేక నా తల తీసేసినట్టు అయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, బట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. కుమార్, సార్. నువ్వేనా రఘు? ఎస్ సార్, హీఈస్ ద రఘు. టర్మినేట్ హిమ్ ఇమీడియట్లీ. సార్, ఐ ఫినిష్ ద వర్క్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. Sorted? Are you crazy? Are you out of your mind?
You know how important this project is for us? You almost burnt my empire. You know how important this project is for us? ఇదెన్న విలాటతనమా తెలీదా ఉనకి ఇదలా? You have zero responsibility. You're not fit for this job. You're not fit for this company. HR, please terminate him immediately. సార్ ఆఫీస్లో చాలా మంచి ఎంప్లాయీ సార్. ఐ డోంట్ నో హిస్ రీజన్స్ బట్ టర్మినేషన్ అంటే See, in this office, when I give you some work, the expectation is that you have to finish the work on time. That is the basic expectation. You've lost the trust of not just me, this entire team. Please terminate him immediately. సార్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్. ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ సార్. సార్ కుమార్ సార్ సార్ ఏంటి సార్, నాకేం అర్థం కావట్లేదు. ఏం తెలియని ట్యాక్ చేయకు. 2 వీక్స్ నుంచి చెప్తున్నది వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి. నువ్వు ఇంత కేర్లెస్ పర్సన్ అని నేను అనుకోలేదు. మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండదా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు? అదేంటి సార్, మీరే కదా ప్రాజెక్ట్ నిన్నే అసైన్ What is చేశారు. happening here? What is all the noise? You're still here? I told you to get out. Raghuvaran, get out. ఆలోచించాలి కదరా, రేపు నా జాబ్ పోతే నా పరిస్థితి ఏంటో. ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ బాగా సంపాదిస్తే బాధ్యతల బరువు తగ్గుతుంది, జీవితం సులువు అవుతుంది. ఆలోచించాలి బాబు. నా లైఫ్లో చాలా కోరికలు ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మంచి జీతం ఉండాలి కదా. చెప్పరా. రే రఘు, గుడ్ న్యూస్ రా. ఏమైందిరా? నాకు జాబ్ వచ్చేసింది. అవునా? నిజంగానే గుడ్ న్యూస్ రా. ఎలా వచ్చింది? దేనిలో వచ్చిందిరా? అవన్నీ తర్వాత రా. శాలరీ ఎంత అనుకుంటున్నావు? 9 లక్షలు సంవత్సరానికి. రే రఘు, ఏమైందిరా? ఏం లేదురా. సరే, నేను సాయంత్రం వచ్చి కలుస్తా. రఘు, ఎలా జరిగింది ప్రెజెంటేషన్? ఎర్రర్ సాల్వ్ చేసినందుకు అందరూ నేను అప్రిషియేట్ చేసి ఉంటారు. చేయకుండా ఎలా అంటారులే నువ్వు అంత కష్టపడిన తర్వాత. అబ్బా, ఆ మూమెంట్లో నేను కూడా ఉంటే ఎంత బాగుండేదో. హలో రఘు, మాట్లాడవేంటి? ఏం జరిగిందో చెప్పు. Raghuvaran, get out. సరే అన్న, ఓకే. రే రఘు, ఎంతసేపు అయిందిరా వచ్చి? ఇప్పుడే వచ్చాను రా. అలా కనిపించట్లేదు కదా, చాలాసేపటి నుంచి నుంచున్నట్టున్నావు. ఎండ వల్లేమో. సరే, ఏమైనా తాగుదాం పదా. సరే పద.
నరేషన్ ఎలా అయింది? మనము షాపింగ్ మాల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ బట్టలన్నీ ముందు పెట్టి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది చూసి మనం కూడా ఇంప్రెస్ అయిపోతాం. కానీ లాస్ట్కి చాలా బాగున్నాయి, మేము తర్వాత వస్తామని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇక్కడ అదే జరిగింది. కాకపోతే సేల్స్ మ్యాన్ని నేను, కస్టమర్ వచ్చేసి ఆ ప్రొడ్యూసర్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్తో సహా అన్నీ నరేట్ చేశాను రా. చాలా ఇంట్రెస్ట్తో విన్నాడు కూడా. కానీ లాస్ట్కి సారీ ఆరిఫ్, మేము ప్రొడ్యూస్ చేయలేము అని చెప్పేసి పంపించేశారు. స్టోరీ మొత్తం అంత ఇంట్రెస్ట్తో విని ఎందుకు వద్దన్నాడు? నేను డైరెక్ట్ చేస్తా అనే నమ్మకం వాళ్ళకి లేదంట. స్టోరీ ఇచ్చేయమన్నారు, కుదరదని చెప్పేసి వచ్చేసా. ఎన్నిసార్లు రిజెక్షన్ ఎలా ఫేస్ చేస్తున్నారా? ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇదంతా? నాకంటే ముందు ఒకడు పుట్టాడు కదా మా అన్నయ్య. వాడి ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ చూసుకుంటాడు. వాడి నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. నీకు తెలుసు కదా అన్నయ్య గురించి. నా కెరియర్ నా కష్టం మీద ఆధారపడి ఉందిరా. ఈ మెంటల్ ప్రెషర్, టెన్షన్లు అంటావా, ఇవన్నీ నా దగ్గర రానివ్వకుండా చూసుకోవడానికి నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి కాల్ చేస్తాను, అంతా సెట్ అయిపోతుంది. మన ముందు వెనక ఎవరూ పుట్టలేదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు చూసుకుందామని నమ్మకం ఇవ్వడానికి. అయినా అలాంటి పరిస్థితి అస్సలు రానివ్వకూడదు. రే రఘు, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా. సర్లే, నా గురించి పక్కన పెట్టు. ఎలా నడుస్తుంది? కావ్య ఏమంటుంది? జాబ్ పోయిందిరా ఆరిఫ్. ఏంటి? నేనే ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా కావ్యకి, నాన్నకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. రే జాబ్ పోవడం ఏంట్రా? ఏమైంది అసలు? ఏ తన అలాంటిది కాదురా, వెళ్తా జాడ్ అన్నాడు. ఏమైంది? ఒకే ఫోన్లో 2 సిమ్ కార్డులు మెయింటైన్ చేస్తుంది. అలాంటిది కాదురా. అయినా నాకు ఇంకా నమ్మకం ఉందిరా తన పైన. ఏదో బై మిస్టేక్లో చేసి ఉంటుంది. అవును, బై మిస్టేక్ వాడిని లవ్ చేస్తూ నిన్ను వాడుకుంది. రేయ్, నాకు తెలిసిన బెస్ట్ పేరు అంటే రఘు ఇంకా కావ్యారా. వాళ్ళ బాండింగ్, అండర్స్టాండింగ్ చూస్తేనే ముచ్చటేస్తారు తెలుసారా. అంత పర్ఫెక్ట్ పేర్రా. ఏంటి ఆరిఫ్, నా గురించి ఏదో చెప్తున్నట్టున్నావు? అన్నానో లేదో తనే వచ్చేసింది. నువ్వేంటి కావ్య ఈ టైంలో ఇక్కడ? ఏమైంది కావ్య? నువ్వు నాతో ఫోన్లో ఎందుకు సరిగ్గా మాట్లాడలేదు? ఆఫీస్లో ఏదో జరిగింది, అప్పటి నుంచే నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఏం జరిగిందో చెప్తేనే కదా తెలిసేది. ఏం లేదు కావ్య, చెప్తున్నాను కదా. సరే రఘు, దాస్తే బాధ తగ్గిపోతుందంటే నేను అసలు అడగడమే మానేస్తా. దాచాలని కాదు, చెప్పే ధైర్యం సరిపోక నేను చెప్పలేకపోతున్నాను. నాకు చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు రఘు? జాబ్ పోయింది కావ్య. వాట్? ప్రజెంటేషన్ ఆన్ టైం సరిగ్గా ఇవ్వలేదని. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నాన్నకు కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ విషయం చెప్పి మీ ఇద్దరిని బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. అలా అని మాట్లాడకుండా దూరం పెట్టేస్తే బాధ తగ్గిపోతుందా? ఈ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా రఘు. అయినా నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. ఈ వర్క్ కోసం నువ్వు ఎంత సిన్సియర్గా కష్టపడ్డావో నాకు తెలుసు కదా. థ్యాంక్స్ కావ్య. రేపటి నుంచి కొత్త జాబ్స్కి ఎలాగైనా అప్లై చేస్తాను. ఒక్క జాబ్ కోసం 1000 మంది క్యూలో నించుంటున్న రోజులు ఇవి. ఎలా ఉన్నావు అని అడగకముందే రిఫరల్ ఇస్తావా అని అడుగుతున్నారు బయట. అలాంటిది ఈ టైంలో జాబ్ అంటే అంతేరా, ఏం లేదు. రే సాగర్, మామా జాబ్ వచ్చింది, లుక్ చేంజ్ చేసావా? నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని. కంగ్రాట్స్. సాగర్ వచ్చాడు, వెళ్దాం పదా. అదిగో రఘు. రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. చూడు, నీ సిచ్యువేషన్స్ బాగోకపోయినా సరే జాబ్ నేను వెతుక్కుంటూ వచ్చింది. కంగ్రాచులేషన్ సాగర్. కావ్య, థ్యాంక్ యూ సో మచ్.
వెళ్ళి కూర్చుందామా? అవును ఇప్పటిదాకేమో మాట్లాడుతురు అక్కడ. మన రగన్న కావ్యోదిన గురించే. మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారని. అయినా ఈరోజు మీ లవ్ స్టోరీ చెప్పాల్సిందే మీరు. ఇప్పుడెందుకురా? మీలాంటి వాళ్ళే మీ లవ్ స్టోరీ చెప్పుకోకపోతే వీళ్ళ లాంటి వాళ్ళు వీళ్ళ లవ్ స్టోరీ గొప్ప అనుకుంటారు. వాళ్ళు అడిగారా? పర్లేదు చెప్పరా. చెప్పు. లోపలికి రండి. అమ్మకి ఆరోగ్యం బాగలేదట కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు? పర్లేదు మావయ్య, ఇప్పుడు బానే ఉంది. అందరూ వస్తారనుకున్నా. మేము కూడా ఫస్ట్ టైం కదా, అందరూ కలిసే వద్దాం అనుకున్నాం. నాన్న నన్ను ఒక్కల్ని పంపించారు. నాన్న మీకు ఈ డాక్యుమెంట్స్ ఇమ్మని చెప్పారు. నేను వెళ్తాను. కూర్చో రఘు, పర్లేదు. కాఫీ తీసుకో. కాఫీ. నాకు కాఫీ అలవాట్లేదండి, టీ. జాబ్ వచ్చిందట కదా, ఎలా నడుస్తుంది? బానే ఉంది మావయ్య. ఇప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లగా నీ మీదే పడుతుంటాయి. అన్నీ నువ్వే చూసుకోవాలి. నేను వాటిని ఎప్పుడు ప్రాబ్లమ్స్లో చూడలేదు మావయ్య. అమ్మ నాన్న నాకు ఏ కష్టం రానివ్వకుండా బాగా చూసుకున్నాను నన్ను. ఇప్పుడు వాళ్ళకేం కష్టం రాకుండా చూసుకోవడం నా బాధ్యత. గుడ్ గుడ్. మా కావ్య కూడా బీటెక్ అయిపోవచ్చింది. మెడికల్ కోడింగ్లో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పు. అయ్యో తప్పకుండా మావయ్య, షూర్గా. నేను వెళ్తాను. సరే బాబు, ఉంటాను మావయ్య. ఓకే బాయ్. రే ఏంటిడు సిగరెట్ అనేసుకొని వేరేదేమైనా కొట్టేవారా? నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు. అరే పక్క ఏదో ఒకటి కొట్టుంటాడు. పొద్దున్న కాల్ చేసినప్పుడు కూడా ఏదో కొట్టినట్టు నువ్వేడున్నావురా అంటే స్వర్గంలో ఉన్నాడు అంట. కావ్య, తన పేరు కావ్య. చూసినప్పుడే పడిపోతాను అనిపించింది, కానీ తను కలిసి మళ్ళీ మాట్లాడక తెలిసింది పైకి రానంత డీప్ లోతులోకి పడిపోయానని. నా నెక్స్ట్ షార్ట్ ఫిలింలో నువ్వే నా డైలాగ్ రైటర్రా. బాగా చెప్పేవరా. ఒకరిని కలవడానికి వెళ్తున్నానని చెప్పాను కదరా. వరుసకి మామయ్య అవుతాడు. వాళ్ళ కూతురే కావ్య, వరుసకి మరదలు అవుతుంది. చేసుకుంటే నా వైఫ్. అద్దా మ్యాటర్. ఫస్ట్ టైం రా వీళ్ళు ఈ యాంగిల్ చూస్తున్నా. వీడు ఇంతలా చేస్తున్నాడంటే ఆ అమ్మాయి నిజంగా బాగుంటుంది రోయ్. ఎలా ఉంటుందిరా అమ్మాయి? నిజంగా బాగుంటుందా? బాగుంటాదా? ఆ పదం తనను చూసే కనిపెట్టినట్టు ఉంటుంది. అబ్బో కవితలు చెప్తుండ్రా ఇడు. సరే ఎప్పుడు మరి పరిచయం చేసేది? పరిచయం చేసే ముందు నాన్నకు చెప్పాలరా. ఈ విషయం నాకెందుకు ఇప్పటివరకు చెప్పలేదో తెలుసుకోవాలి. అన్నా ఒక కిట్ క్యాట్ ఉంటే ఇవ్వండి. లేదమ్మా. ఇంత పెద్ద షాప్ పెట్టుకున్నారు, ఒక కిట్ క్యాట్ లేదా? కిట్ క్యాట్ కోసం షాప్ మూసేయమంటారా ఏంటి? వద్దులేండి అన్న, నా కిట్ క్యాట్ వల్ల మీకెందుకు అంత కష్టం. సర్లే ఆ డైరీ మిల్క్ ఇచ్చేయండి, ఈసారికి అడ్జస్ట్ అయిపోతా. మా చెల్లిలా ఉన్నారు మీరు. ఓకే బాయ్ అన్నా. డబ్బులు? చెల్లిని ఎవరైనా డబ్బులు అడుగుతారా? అన్న ఇదిగోండి డబ్బులు, కట్టడం మర్చిపోయాను. రమ్య,
అదేంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? నా పేరు కావ్య. మరి రమ్య అంటే ఎందుకు పలికావు? మొన్న మావే చెప్పారు కదా కావ్యకి స్టడీస్లో కొంచెం హెల్ప్ చేయమని. సో నా నోట్స్ ఏమని నీకు హెల్ప్ అవుతుందని తీసుకొచ్చాను. అందులో హ్యాండ్ రైటింగ్ బాగోపోయినా లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి చదివి ఎలా ఉందో చెప్పు. దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ యూ అండి. అండి ఇట్స్ ఓకే, యూ కెన్ కాల్ మీ రఘు ఆర్ బావా. సరే మరి నేను వెళ్తాను. బాయ్. బాయ్. హ్యాండ్ రైటింగ్ బాగానే ఉంది కానీ నంబర్ అడగలేదేంటి? నువ్వు ఎలాగో నెంబర్ అడగవని నాకు తెలుసు. అట్లీస్ట్ నువ్వు ఫ్రీ ఉన్నప్పుడైనా నాకు కాల్ చేయి, డౌట్స్ క్లియర్ చేసుకుందాం. నా నోట్స్ చూసావా? చూసా, అంతా చాలా నీట్గా ఉంది కానీ నాకే కోడింగ్ రాయడం రావట్లేదు. పర్లేదులే, మెల్లగా నేర్చుకుంటే వచ్చేస్తుంది. నువ్వెప్పుడు ఇంతేనా? అంటే నీ మాటల్లో ఒక పాజిటివిటీ ఉంటుంది. మేబీ ఎస్. నువ్వు లైఫ్లో తప్పులేం చేయలేదా? మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఎలా ఉంటాడు చెప్పు? తెలుసో తెలియకో నేను కూడా చిన్న చిన్న తప్పులు చేశాను, కానీ వాటి వల్ల ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ఏమైంది? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇవన్నీ కూడా చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా? మా ఇంటికా? అంత షాక్ అవుతావు ఎందుకు? తీసుకెళ్ళడం ఇష్టం లేకపోతే చెప్పు, ఇంకెప్పుడు అడగనులే. ఇప్పుడు నేనేమన్నానని? మా ఇంటికా అంటే దాని అర్థం అదే కదా? ఏమో, మీ అమ్మాయికి ఉన్నంత నాలెడ్జ్ మాకు లేదులే. సరే వెళ్దాం, పద పద. మా అత్తగారిల్లు బాగుంది. నువ్వు బావవుతావని అత్తగారిల్లు అనట్లే, నీ మీద ప్రేమ ఉంది కాబట్టి అంటున్నా. కావ్య, మన ఇంటి దగ్గర ఉన్నాం. అయితే దగ్గరికి రాకూడదా? అంటే ఎవరైనా చూస్తే ఏంటి బాగోదు కదా. ఆహా, అమ్మా కావ్య,
నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏం లేదు మావయ్య, నాన్న మీకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఇవ్వడానికి వచ్చాను. ఆ, రఘు కనిపించాడు, ఇంటికి తీసుకెళ్ళమని అడిగాను, తీసుకొచ్చాడు. అవునా? మరి బయట ఎందుకు కూర్చున్నారు? పదండి వెళ్దాం లోపలికి. అంటే నాన్న ఇంతసేపు లోపలే కూర్చున్నాం మావయ్య, ఇప్పుడే బయటకు వచ్చాం. సరే ఇప్పుడు వెళ్దాం పదండి. ఆ, ఇప్పటికీ లేట్ అయింది మావయ్య, బయలుదేరుతాను. మ్మ్. అది నిజమేలే. రే, అమ్మాయిని జాగ్రత్త ఇంటి దగ్గర దింపేసిరా. సరే నాన్న, జాగ్రత్తమ్మా. వెళ్దాం పద. వెళ్ళొస్తాను మావయ్య. బాయ్. ఏంటి సార్ అలా బిగిసిపోయారు? మాటలు రావట్లేదా? మా నాన్నకి ముందే తెలుసు కదా. తెలుసా అంటే నేనే కావ్య అని తెలుసు, పెద్దగా పరిచయం లేదు. ఆహా, అంటే ఇదంతా ప్రీ ప్లాన్. నువ్వు కావాలని డాక్యుమెంట్స్ ఇద్దామని ఇంటికి వెళ్దామన్నావు కదా. కొంచెం అలాంటిదే. అమ్మ తల్లి, నీకో నమస్కారం. ఊరికే నేను ఆట పట్టిద్దామని. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే నాకు చెప్పు. ఈ చిన్నగుండా అన్ని షాక్ అస్సలు తట్టుకోలేదు. అదేం లేదు, నేను ఇలా చూడాలనిపించింది. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు చూశాను, నువ్వు వర్క్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు చూశాను, నీ కళ్ళల్లో ప్రేమని చూశాను, ఏదైనా సాధించాలి అని నమ్మకాన్ని చూశాను. కానీ నువ్వు భయపడ్డావు ఎప్పుడు చూడలేదు. అందుకే చూడాలనిపించి చిన్న గేమ్ ఆడాను. నువ్వు బాధపడ్డం కూడా ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా అనుకోవట్లేదు. నేను ఉన్నంత వరకు నిన్నెప్పుడు బాధపడినివ్వను. ఆహా, నన్ను బాధపడినివ్వకుండా చూసుకుంటావా? ఎలా? ఒక పని చేద్దామా? ఏంటి? పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకుంటే భారీగా నేను నీ రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతానో నేను బాధపడకుండా చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది కదా. నిన్నెప్పుడు బాధపడినివ్వను. ఐడియా బాగుంది. పెళ్లి చేసుకుందామా? అబ్బా, చేసుకుందామనే కదా చెప్తున్నా. నాకు నువ్వు ఓకే. నాకు పెద్దగా కోరికలు కూడా ఏం లేవు. అవునా? నిజంగా కోరికలు లేవా? మళ్ళీ మళ్ళీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కావ్య. ఐ లవ్ యూ మోర్. ఓయ్ రామారావు గారు. నువ్వేంట్రా ఇక్కడ? ఏ, నేను పార్క్ రాకూడదా? వాకింగ్ చేయకూడదా? అబ్బాచా, నిజంగానే అలాంటి మంచి అలవాట్లు ఉంటే చాలా బాగుండేది. అది సరే కానీ ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. ఏంటని అలా మాట్లాడతావు? ఏదైనా పని చేయకపోతే ఎందుకు చేయలేదంటారు, చేస్తే ఎందుకు చేసావని అంటారు. ఇంకా మమ్మల్ని ఏం చేయమంటారు? సరే, మ్యాటర్ ఏంటి? కావ్య వాళ్ళ ఫ్యామిలీ మనకు ముందు నుంచి తెలుసా? అవును. అంటే నేను ఎప్పుడు అడగలేదు, నువ్వు కూడా ఎప్పుడు చెప్పలేదు కదా అని అడుగుతున్నాను. వాళ్ళ పేరెంట్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే? అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు, మనకి వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. వాళ్ళు మంచివాళ్లేరా. వాళ్ళ నాన్నకే నేనంటే కొంచెం పడదు. ఎందుకు? ఒకసారి ఊళ్ళో ఒక పొలం గురించి గొడవైందిరా. అప్పుడు ఆయన వచ్చి తన వైపు నిలబడి నన్ను మాట్లాడమన్నాడు. నాకెందుకో అతని వైపు న్యాయం కనబడలేదు, అందుకే అతని వైపు మాట్లాడలేదు. అది మనసులో పెట్టుకుని నన్ను కొంచెం దూరం పెట్టాడులే. అప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అందుకేనా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఏ పనున్నా మాకు చెప్తారు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. రే, ఈ చిన్న చిన్న గొడవలని నీ ప్రేమకు అడ్డొస్తాయని నేను అనుకోను. ఒకవేళ వచ్చినా నేను చూసుకుంటాను.
నువ్వేం అస్సలు టెన్షన్ తీసుకోకు. ఉఫ్. నీకు దండం రామారావు. అసలు ఆలోచించుకుంటే గ్యాప్ కూడా ఇవ్వకుండా నా మనసులో ఏముందో చెప్పేస్తావు. ఇవన్నీ వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు నీ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించు, సరేనా? హ్మ్. వెళ్తా ఇంకా. సరే, జాగ్రత్త. అది మా లవ్ స్టోరీ. వినడానికి చాలా బాగుంది కదా, కానీ మాకు కూడా లోపల చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాంప్లికేషన్స్ ఏముందన్న, మంచి మనసు ఉన్నాను నువ్వు, అంత మంచి జరుగుతుంది. ఈ కాలంలో మంచిగా ఉంటే సరిపోదన్నా. ఇంకేం కావాలరా? మంచి జాబ్ ఉంది, సపోర్ట్ చేశాడు, నాన్నున్నాడు, మనం ఉన్నాం, ఇంకేం కావాలి? రే సరే సరే, ఈ వీకెండ్కి సాగర్ గారు ఇస్తుంది పార్టీ. అయ్యో, హ్యాపీ ఫర్ యూరా. కంగ్రాచులేషన్ సాగర్. సరే మరి, నేను కావ్యం డ్రాప్ చేయడానికి వెళ్తాను. ఓకేనా? ఓకే అన్న, బాయ్ బాయ్. బాయ్. బాయ్ అరే. ఎక్కువ ఆలోచించి నువ్వు లో అయిపోకు. ఇది కాకపోతే ఇంకొకటి, నీ స్కిల్స్ గురించి నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు కదా రఘు. నాకు అర్థమైంది కావ్య, రేపటి నుంచే కొత్త జాబ్స్కి అప్లై చేస్తాను. అలానే మావయ్య కూడా ఈ విషయం చెప్పు. నీ ద్వారా కాకుండా బయట వాళ్ళ వల్ల తెలిస్తే మావయ్య కూడా చాలా బాధపడతారు. నాకు కూడా చెప్పాలనే ఉంది, కానీ ఈ సిచ్యువేషన్లో ఆయనకి చెప్తే ఎలా తీసుకుంటాడో తెలియదు కదా, ఆలోచిస్తున్నాను. సరే, ఆలోచించు మరి. సరే మరి, నువ్వు జాగ్రత్త. బాయ్. గుడ్ నైట్ రఘు. ఈ టైంలో జాబ్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటి నాన్న, చాలా రోజుల తర్వాత వాకింగ్కి వెళ్దామన్నావు? మనసేం బాగాలేదురా, కాస్త ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే బాగుంటుందని. ఏమైందన్నా? తెలియట్లేదురా, ఏదో మంచిగా అనిపించట్లేదు. ఏమున్నదిలే నాన్న, బయట వెదర్ చేంజ్ అయింది. పైగా నువ్వు కూడా ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఓ టెన్షన్ పడిపోతూ నాకు కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అయినా డాక్టర్లు ఏం చెప్పారో గుర్తులేదా నీకు? నీతోనే మాట్లాడుతుంది. నాన్న 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 హలో ఆరిఫ్, ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర ఉన్నా. ఏమైంది? నాన్నకు స్ట్రోక్ వచ్చిందిరా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రే ఎప్పుడురా? ఎక్కడున్నావు? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాను. సరే, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను ఇప్పుడే హాస్పిటల్ వస్తున్నా, ఆగు. రే రే రఘు, ఏమైందిరా? డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ ఇక్కడ. రే రఘు, నిన్నే అడుగుతున్నా, ఏం మాట్లాడవేంటి? రే అడిగేది నిన్నే రా, డాక్టర్ ఏం చెప్పారు? స్టంట్ వేయాలన్నారా? స్టంటా?
ఏం కాదులేరా, అంకుల్కి సెట్ అయిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదనే కదరా ఇన్నాళ్ళు ఇంత కష్టపడింది. మన చేతుల్లో ఏముంటుందిరా? సర్జరీ డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా? ఆహా. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందిరా, దాని మీద 1 లక్ష ఎక్స్ట్రా అవుతుంది. నా దగ్గర సేవింగ్స్ ఒక 3 lakhs వరకు ఉన్నాయి. కానీ అవన్నీ బ్లడ్ టెస్ట్లు, రిపోర్ట్లు, చిన్న చిన్న ఖర్చులకి అయిపోతాయిరా. కానీ దాని తర్వాత ఎలా రా? నా జాబ్ కూడా పోయింది. నాకేం అర్థం కావట్లేదురా ఆరిఫ్. రే, డబ్బులు ఏదో విధంగా సెట్ చేసేద్దాంరా. అవును, సాగర్కి నువ్వు ఇచ్చిన పైసలు అడగచ్చు కదా ఒకసారి. వాడికి ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చిందిరా, వెంటనే అడిగితే బాగోదేమో. నీ పరిస్థితి కూడా బాగాలేదు కదరా, ఒకసారి ఆలోచించు. సరే, బయటికి వెళ్దాం పద, ఏమైనా తాగుదాం. రఘు, ఇదిగోరా. అంకుల్కి ఏం కాదు, నువ్వు ఎక్కువ ఆలోచించకు, నార్మల్గా ఉండు, సెట్ అయిపోద్ది. కావ్య, ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు, ఇప్పుడు కొంచెం స్టెబుల్ ఉన్నారు. సర్జరీ అవుతుంది. ఎలా వచ్చావు? సాగర్ డ్రాప్ చేశాడు. వాడేడి? బైక్ పార్క్ చేస్తున్నాడు. అక్కడ రా. రే రే, నేను వెళ్తా. బైక్ అక్కడ. ఎలా ఉందిరా అంకుల్కి? ఇప్పుడు పర్లేదురా, సర్జరీ అవుతుంది. ఇదిగో. అసలు ఎలా అయింది? నీకు తెలుసు కదరా, అంకుల్కి హార్ట్ ప్రాబ్లం ఉంది. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అవునా? నువ్వేంటి ఆఫీస్ నుంచా డైరెక్ట్? అవునరా, వర్క్లో ఉంటే కావ్య కాల్ చేసింది. ఆరిఫ్ రఘుతో ఉన్నాడు, ఎప్పుడు వెళ్తావు హాస్పిటల్కి అని అడిగింది. నాకు వర్క్ ఉంది, తర్వాత వెళ్తా అని చెప్పా. నన్ను తీసుకెళ్తావు అని అడిగితే సరే అని తీసుకొచ్చాను. కోకోనట్ వాటర్ తాగుతావా? వద్దు కావ్య. టెన్షన్ పడకు రఘు. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు కావ్య? ఒక్కసారిగా అంతా తలకిందలైపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా జాబ్ పోయిందని బాధపడేలోపే నాన్నకిలా. ఇలాంటి పరిస్థితిలో నాకేం మాట్లాడాలో కూడా అర్థం అవటం లేదు. అలా అని నేను ఇలా చూస్తూ ఉండలేను రఘు. ఈ టైంలో నువ్వే స్ట్రాంగ్గా ఉండకపోతే ఎలా? టెన్షన్ పడుతూ సాడ్గా ఉంటే పనులు అవ్వవు కదా. నువ్వు అనుకున్నది చేస్తావు రఘు, అచ్చేయి చాలు. అది కాదు కావ్య, లోపలేదో జరుగుతుంది, బయటికి చెప్పలేకపోతున్నాను. కానీ నాకు అర్థమవుతుంది కావ్య, లోపల సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని. రఘు, కామ్గా ఉండు, కూల్ డౌన్. అందరికీ నువ్వే చెప్తుంటావు కదా లెట్ ఇట్ గో అని. రిలాక్స్ అవ్వు. రిలాక్స్ అవ్వడానికి లేదు కావ్య. నా దగ్గర ఉన్న సేవింగ్స్ అయిపోతే నేను మొత్తం నీళ్ళు అయిపోతాను. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. నాన్నలా చూస్తూ అస్సలు ఉండలేను కావ్య. ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం రఘు. నాకు తెలిసిన కంపెనీలో ఆల్రెడీ నేను రిఫర్ చేశాను. నీ గురించి చెప్తా అన్నారు. చూద్దాం. ఓకేనా నాన్న? ఎక్కడున్నాను రా? మన ఇల్లే అంకుల్, మీరేం వరి అవ్వకండి. మన ఆరిఫ్ వాళ్ళ మామయ్య నాన్న. ఇంట్లో ఎవరు లేరంటే సో అందుకే ఇక్కడ ఉందామని నేనే అడిగా. ఎందుకురా? కొన్ని రోజులు కొన్ని జ్ఞాపకాలకి నువ్వు దూరంగా ఉంటే బాగుంటుంది అనిపించింది నాన్న. ప్లేస్ మారితే మంచిదని ఇదిగో ఇలా సెట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నాకేమైందని? ఎందుకు ఇదంతా? ఏదో చిన్న స్ట్రోక్ వచ్చిందంతే. నాకు రిస్క్ తీసుకోవాలని లేదు నాన్న. హాస్పిటల్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర, అందుకే ఇక్కడ సెట్ చేశాను. అంకుల్, మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇంట్లో ఎవ్వరు ఉండరు, మీరు ప్రశాంతంగా పడుకోండి. మా ఇల్లు పక్కనే, మీకు ఏం అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి, వెంటనే వచ్చేస్తా. ఇంక నువ్వేం మాట్లాడకుండా పడుకో రామారావు. రెస్ట్ మోడ్ ఆన్ చేయి. రేయ్ ఆరిఫ్, థ్యాంక్స్ అమ్మా. పర్లేదు అంకుల్.
హలో, ఇంటర్వ్యూకి అన్నీ సెట్టా? ఆల్ సెట్. నీకేం బాబు, నిన్ను నో అనడానికి వాళ్ళ దగ్గర రీజన్స్ ఏం ఉండవు. ఇట్స్ యోర్స్. థ్యాంక్ యూ. ఆహా, గర్ల్ ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పేంత పెద్దోడు అయిపోయావా? ఎందుకో నేను ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తుంది కావ్య. నేను చెప్పానా? అన్నీ నువ్వే అనేసుకో. ఇంక నేనెందుకు? సరే, సారీ. అదిగో మళ్ళీ చూడు సారీ చెప్తున్నావు. సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. నాన్న, హ్మ్? నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. సరే, జాగ్రత్త. గుడ్ మార్నింగ్ రఘువరన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. షెల్ వి స్టార్ట్? షూర్ మ్యామ్. కేట్ రాఘు, మంచి స్కిల్ ఉంది నీలో, కానీ నీ లాస్ట్ కంపెనీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? రఘువరన్, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆన్ టైం సబ్మిట్ చేయలేకపోయాను మేడం. కెన్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ ఫర్ ఎ మూమెంట్? ఐల్ కాల్ యూ. Raghuvaran, please come in. Raghuvaran, you have a great academic profile and immense talent. But నీ లాస్ట్ కంపెనీలో నీ మీద డిస్సాటిస్ఫాక్టరీ మార్క్ ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ సో సారీ Raghuvaran, we can't hire you. Sorry.